రసవత్తరంగా మారింది భీమవరం సీటు విషయం. భీమవరం పాలిటిక్స్ ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. భీమవరంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. భీమవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే భీమవరంలో రామాంజనేయులు ఇంటికి వెళ్లి ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు. మరోవైపు ఇటు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా రామాంజనేయులు వచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. రామాంజనేయులు జనసేన నుంచి భీమవరంలో బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. గాజువాక నుంచి భీమవరం నుంచి కూడా ఆయన విజయాన్ని సాధించలేకపోయారు. ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో భీమవరం నుంచి రామాంజనేయులు పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, భీమవరం గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా జోరుగా వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారని. మరోవైపు కాదు, రామాంజనేయులు పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఏం జరగబోతుంది? ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది భీమవరం నుంచి? 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి గ్రంథి శ్రీనివాస్ పై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయని కూడా జనసేన నాయకులు, భీమవరం నియోజకవర్గ జన సైనికులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 2024లో 100కి 100% పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అందుకు తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో కూడా అక్కడ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ కొన్ని రోజుల నుంచి కూడా భీమవరం భీమవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చారు. భీమవరానికి వచ్చిన నేపథ్యంలో భీమవరం లోని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసం వద్ద టీడీపీ భీమవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలతో కార్యకర్తలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే అక్కడ టీడీపీ నాయకులతో సమావేశం అవ్వాలి, కానీ పెద్ద ఎత్తున జనసేన నాయకులు తరలి రావడంతో ఆ సమావేశం రద్దయింది. అప్పటికే ఒక మొదటి సూచన వచ్చింది అనుకోవాలి. పవన్ కళ్యాణ్ భీమవరంలోని టీడీపీ నాయకులతో సమావేశం అవడం ఏంటని కూడా ఒక వార్త నేపథ్యం వచ్చింది. అయితే అనంతరం తోట సీతారామలక్ష్మి ఇంటి వద్ద సమావేశం రద్దయిన తర్వాత వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు ఇంటికి కూడా వెళ్లారు. దీంతో మొత్తం కూడా ఏం జరుగుతుందో రాజకీయ వర్గాల్లో భీమవరంలో ఏం జరుగుతుందని కూడా చర్చ పెద్ద ఎత్తున జరిగింది. రామాంజనేయులు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడం, ఇటీవల రామాంజనేయులు కూడా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళడం కూడా పూర్తిగా కూడా భీమవరంలోని జనసేన నుంచి పోటీ చేసేది ఎవరనేది కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పులవర్తి రామాంజనేయులు 2009 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం 2014లో టీడీపీలో చేరి ఆయన మరొకసారి ఎమ్మెల్యే గెలిచారు. 2019లో ఇటు జనసేన, వైసీపీ, టీడీపీ ముగ్గురు పోటీ చేశారు. టీడీపీ నుంచి కూడా పులవర్తి రామాంజనేయులు పోటీ చేశారు. పులవర్తి రామాంజనేయులు స్వల్ప ఓట్ల మెజార్టీతో కూడా ఓడిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా పులవర్తి రామాంజనేయులు ఏ టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన సమావేశంలోనే పాల్గొనలేదు, సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల ఆయన మరొకసారి ఆయన పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈయన కొన్ని రోజుల్లో జనసేనలో చేరి భీమవరం నుంచి పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్లు కూడా సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ఈ తూర్పుగోదావరిలోని పిఠాపురం లేదా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో పిఠాపురం సీటు చూసుకుంటే పెద్ద ఎత్తున ఎక్కువ భారీ మెజార్టీ వచ్చే అవకాశం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అటు వెళ్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా భీమవరంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయని చెప్పాలి. పులవర్తి రామాంజనేయులు ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచనలు కూడా ఉన్నాయి. 90% పులవర్తి రామాంజనేయులు అంజిబాబు అని పిలుస్తారు అక్కడ. సో అంజిబాబు వర్గీయులు ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా ఎక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని? ఇప్పటికైనా 2-3 సార్లు పవన్ కళ్యాణ్ తో భేటీ అనే నేపథ్యంలో ఖచ్చితంగా భీమవరం నుంచి రామాంజనేయులు పోటీ చేసే అవకాశం ఉందా? 2019లో మనం ఇక్కడ స్పష్టంగా చూసుకోవచ్చు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన రామాంజనేయులు ఓటమి పాలవడంతో అప్పటి నుంచి కూడా ఎక్కడ టీడీపీ సమావేశాలు చాలా జరిగాయి, ఎక్కడా కూడా ఏ సమావేశంలోనే పాల్గొనలేదు. గత 2 నెలల నుంచి మాత్రమే ఆయన రాజకీయ పావులుగా దిప్పుతున్నారు. కానీ టీడీపీ నుంచి అయితే అక్కడ పోటీ ఉండే, భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ ఉండే అవకాశం లేదు. పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకి వెళ్తుంది. దీనికి సంబంధించి పులవర్తి రామాంజనేయులు వర్గం అయితే ఎక్కడ కూడా నోరు మెదపని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 2019లో ఓటమి చెందిన పులవర్తి రామాంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కొన్ని రోజుల్లోనే జనసేనలో చేరి భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్ మనోజ్, భీమవరం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. భీమవరంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంపై అయితే భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి పోటీ చేసే అవకాశాలు లేదని తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే
రామాంజనేయులు భీమవరం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే భీమవరంలో రామాంజనేయులు ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఇటు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా రామాంజనేయులు వచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో రామాంజనేయులు జనసేన నుంచి భీమవరంలో బరిలో ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ కళ్యాణ్ మొన్న 5 సీట్లకు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు. ఎక్కడ ఆయన పేరును అనౌన్స్ చేయలేదు. మిగిలిన సీట్లకు కూడా ఆయన అనౌన్స్ చేయలేదు. కేవలం 5 స్థానాలకు అనౌన్స్ చేశారు. భీమవరాన్ని కూడా అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఆయన వేరే చోట నుంచి పోటీ చేసి భీమవరం నుంచి రామాంజనేయుని బరిలోకి దింపుతారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. చూద్దాం పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, భీమవరం నుంచి పోటీ చేసేది ఎవరు.